హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KMS2 క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వచ్చేసరికి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టయితే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్లోకి వచ్చే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను చేసిన ప్రతిరోజు వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు XML ఫైల్ అనేది మీకు సపోర్ట్ చేయాలన్నా, ప్రతి ఒక్కటి నేను ఇచ్చిన యూజ్ చేసుకోవాలన్నా కైన్మాస్టర్ న్యూ వర్షన్ అయితే కావాలి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఒకసారి డెమో అయితే చూపిస్తాను, చూడండి. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే కాపీరైట్ ఇష్యూ వల్ల ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్, SherChat ఐడి లింక్ అయితే ఇచ్చాను. వాటిని క్లిక్ చేస్తే మీరు ఫుల్ వీడియోస్ అయితే చూడొచ్చు. డైలీ ప్రతి ఒక్క వీడియోస్ అని మీకు ముందుగా అందులో అయితే పోస్ట్ చేస్తాను. సో ఎలా యూజ్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కటి XML ఫైల్ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీకు XML ఫైల్ అనేది మీకు ఇచ్చాను కదా, దాన్ని మీరు ఎందులోకి అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారో దాన్ని అయితే ఇలా క్లిక్ చేసుకోండి. మీరు ఆటోమేటిక్గా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే ఇంపోర్టింగ్ అయితే అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ ఎంతగా పెద్దగా స్ట్రెయిన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ అమ్మ అని ఇక్కడ ఉంది చూసారు గిటార్ మీద, అక్కడ మీ మదర్ అయితే ఫోటో పెట్టుకోండి. నాన్న దగ్గర మీ నాన్నగారి ఫోటో, అక్క అన్న దగ్గర, సో ఎక్సెట్రా మీరు ఎలా అయితే ఎవరి ఫొటోస్ అయితే పెట్టుకుంటారో అక్కడైతే ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అయితే నేను ఇక్కడ చిరంజీవి గారి ఫోటోగ్రఫీలో వచ్చేసరికి వాళ్ళ వైఫ్ ఫోటో అయితే పెట్టి చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోండి. దీన్ని ఇలా సెంటర్ బ్యాక్ అయితే కొట్టేసుకుంటున్నాను. ఓకేనా, ఇది చూసుకోండి. చాలా అంటే చాలా క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి. ఇటు సైడ్ 3 డాట్స్లో సెంటర్ బ్యాక్ కొట్టారు కదా, ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది. దాన్ని మాస్క్ ఆన్ చేసి షేప్స్లోకి వెళ్ళి ఈ షేప్ అయితే తీసుకోండి. ఇలా అయితే వస్తుంది అనమాట. దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే కొంచెం సైజ్ అనేది తగ్గించుకోండి. ఓకేనా, ఇలా సైజ్ తగ్గించుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇలా తగ్గించుకున్న తర్వాత మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా ఫోటో అయితే వస్తుంది అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి మీరు ఇలా చూసుకుంటేనే అర్థమవుతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫెదర్ పెంచుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారుగా, మీకు ఏ యానిమేషన్స్ కానీ ఒకటి ప్రతి ఒక్కటి పెట్టుకోకుండా మీకు ఇక్కడ పెట్టుకోవచ్చు. మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మాస్ ఫెదర్ అయితే పెంచుకోండి, తీసేయండి. అంటే ఇంకా బ్యాక్ అనేది రాదనమాట. సో చూసుకోండి, ఒకసారి చిన్నగా ప్లే చేస్తాను. చూసారా, దానికి తగ్గట్టుగా అలా వచ్చేసిన తర్వాత డాడీ అన్న ఫోటో ప్లేస్ ఇక్కడ ఆ క్లిక్ ఫోటో మీద క్లిక్ చేసి మీ ఇంట్లోకి వెళ్ళి మీ డాడీ గారి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అక్క అన్న ప్లేస్లో తర్వాత ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అయితే వేరే ఫోటో అయితే చేంజ్ చేస్తాను. ఎక్కడైతే ఉందో అక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను సపోజ్ వేరే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసి పెడతాను అనమాట. ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్గా అయితే ఇలా ఫోటో సెలెక్ట్ చేసి ఇటు సైడ్ 3 డాట్స్ మీకు ఒకటి సెంటర్ బ్యాక్ అయితే కొడుతున్నాను. సెంటర్ బ్యాక్ కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం జూమ్ అయితే పెంచుకుంటున్నాను, చూసుకోండి. తర్వాత క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ షేప్స్లోకి వెళ్ళి ఈ షేప్ అయితే తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే కాస్త అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు కొంచెం క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా సెట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ అదే ఇమేజ్ మీద ప్రెస్ చేసి క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫెదర్ అయితే పెంచుకున్నాను. సైడ్ అనేవి రాకుండా ఉంటాయి. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ గ్రీన్ కలర్ అని మీకు షేప్ ఉంది చూసారా, అది ఇన్ యానిమేషన్ దేంట్లో ఉంది, స్లైడ్ అప్ అని ఉంది. 0.1 వర్షన్ అయితే ఉందని 0.5 అయితే ఉంది. సేమ్ ఇది కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ అప్లోకి వెళ్ళి 0.5 అని పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఓకే చేసుకొని ఇక్కడ కత్తెర సింబల్ తీసుకొని సెకండ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అక్కడితో ఇమేజ్ అయితే ఎండింగ్ అయిపోతుంది. ఒకసారి చూసుకోండి. చూసారా, సేమ్ యాస్టీస్గా అలా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు నచ్చిన మీ నేమ్ అయినా టెక్స్ట్లోకి వెళ్ళి పెట్టుకోండి, లేదంటే మీకు నచ్చిన టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ కూడా మెన్షన్ చేశాను. ఈ అక్క చెల్లి అన్న టెక్స్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, మళ్ళీ ఫస్ట్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు కొన్ని డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్ వీడియోస్ సాంగ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దానికన్నా ముందు ఎఫెక్ట్ వీడియో అయితే కింద ఇచ్చాను కాబట్టి అది కూడా తీసుకోండి ఆటోమేటిక్గా ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ ఎఫెక్ట్ వీడియో తీసుకొని స్పీకర్ ఐకాన్ ముందు మ్యూట్లో పెట్టుకోండి.
మళ్ళీ అదే ఎఫెక్ట్ వీడియో తీసుకొని కత్తెర పక్క స్ప్లిట్ స్క్రీన్ ఆ పక్కన ఎంటర్ బాక్స్ తీసుకొని పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది. దీని స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అయితే ఇలాగా చాలా అంటే చాలా ఈజీగా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీరు వెళ్ళండి. మీరు మీ ఛానల్ మీ ఛానల్ పర్పస్ అనుకోండి, మీ ఛానల్ వాటర్ మార్క్ అయితే పెట్టుకోండి. లేదు నేను ఓన్గా చేసుకుంటున్నాను అని అనుకోండి, మీకు నచ్చినది ఏమైనా పెట్టేసుకోవచ్చు. నా ఛానల్ పర్పస్ కాబట్టి నా ఛానల్ వాటర్ మార్క్ని అయితే నేను కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే పెడుతున్నాను. చూసుకోండి. దీన్ని సెంటర్ బ్యాక్ అయితే కొట్టేస్తున్నాను. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి మీదకి వెళ్ళి నేను మీకు డిస్క్రిప్షన్లో బార్డర్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ బార్డర్ కూడా మీరు యాస్టీస్గా అయితే తీసుకోండి. ఓకేనా. బార్డర్ తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆ పక్కన ఎంటీ బాక్స్ తీసుకుంటే టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి. చూసారుగా వీడియో అయితే అంత పెద్ద ఇబ్బంది అయితే ఏమి లేదు. ఆడియోలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కదా, మ్యూజిక్ సంబంధించింది తీసుకొని కొంచెం ఎక్కడ నేను పెట్టాలనుకుంటున్నారో ఆ పక్క అక్కడ వరకు కట్ చేసుకొని మీ ఇష్టం మీకు ఎక్కడైనా కావాలితే అక్కడ వరకు పెట్టుకొని లాస్ట్ వరకు అయితే కట్ చేసేసుకొని మిగతాది లాస్ట్కి వెళ్ళి లాస్ట్ ఆప్షన్ కట్ చేసి సెకండ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది అన్నమాట. ఒకసారి ప్లే చేస్తాను చూసుకోండి. స్పీకర్ ఐకాన్ వచ్చేసరికి మ్యూట్లో పెట్టేస్తున్నాను. చూసుకోండి. ఇప్పుడు ప్లే చేస్తాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ రాకూడదు కాబట్టి. చూసారుగా చాలా అంటే చాలా ఈజీ. మీకు ఎటువంటి ప్రాబ్లం కానీ ఇబ్బంది కానీ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమి లేదు. దీంట్లో మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి మీకు నెట్ అయితే కంపల్సరీ అవసరం అనమాట. లేయర్లోకి వెళ్ళి మీకు స్టిక్కర్స్ అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. దీంట్లో మీరు ఒకటైతే స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి. స్పార్క్స్ అని అయితే ఇస్తాడు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్పార్కిల్స్ అని చూసారు, దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్ ఆప్షన్ అనమాట. లాస్ట్ ఈ స్పార్కిల్ తీసుకొని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇలా బాగా పూర్తిగా అయితే సైజ్ తగ్గించుకొని ఇక్కడైతే పెట్టుకోండి. కొంచెం లుక్గా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే పైకి వచ్చేసి పైకి ఓకే చేసుకుంటే ఇక్కడ అఫెక్ట్ వీడియో ఉంటుంది కదా, దాన్ని బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టేసి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి బార్డర్ కూడా 3 డాట్స్ కొట్టి బ్రింగ్ టు ఫ్రంట్ అయితే ఓకే చేసుకోండి. మీకు అంత మించి ఇంకా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీ ఫోన్ గ్యాలరీలో రావాలంటే పైన షేర్ బటన్ తీసుకొని నచ్చిన క్వాలిటీ అయితే చూసుకొని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోన్ గ్యాలరీలోకి వస్తుంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై డే మై డియర్ ఫ్రెండ్స్.